హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజటి అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. చూసుకోవచ్చు పానాసోనిక్ బాక్సెస్ ఏంటి చూడండి, అసలు మీకు అర్థమైపోతుంది. మనం పానాసోనిక్ ఏసీ తీసుకున్నాము క్రోమా కంపెనీలో, కరీంనగర్లో క్రోమా స్టోర్లో తీసుకున్నాను అనమాట. పానాసోనిక్ 5 స్టార్ ఏసీ చూసుకోవచ్చు. ఎనర్జీ రేటింగ్ వచ్చేసి 5 స్టార్. ఇది అవుట్డోర్ యూనిట్, ఇది ఇండోర్ యూనిట్ అనమాట. ఇది నిన్న డెలివరీ అయింది మనకి. ఈరోజు టెక్నీషియన్ వచ్చి ఫిట్ చేస్తాడు అనమాట. అలాగే టెక్నీషియన్ కూడా మన లోకల్ ఫ్రెండే, కాకపోతే కంపెనీ నుంచి వాళ్ళు పంపిస్తారు కదా, అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చి ఫిట్ చేస్తారు అనమాట. ఇది ఓవరాల్గా మనకు ఒక 46,000 రూపీస్ దాకా పడ్డది. 5 స్టార్ కాబట్టి 3 స్టార్ తక్కువ ఉంటుంది. ఈ 1.5 టన్ పానాసోనిక్ 5 స్టార్ ఏసీ ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువ సేల్స్ ఉన్న బెస్ట్ సూపర్ ఏసీ ఏదైనా ఉందా అంటే మన పానాసోనిక్ 5 స్టార్ ఏసీ ఇదే. ఇది ఇన్వర్టర్ ఏసీ అనమాట. దీనిపైన తీసుకోవచ్చు ఎయిర్ కండిషనర్, అవుట్డోర్ యూనిట్ అని దీనిపైన ఇది బయట ఫిట్ చేసేది అనమాట. ఇది ఇండోర్ యూనిట్ ఉంటుంది. ఇది జపాన్ క్వాలిటీ, చాలా క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని రివ్యూస్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూసిన. ఇది ఫిట్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. ఇది చాలామంది అయితే ఎక్కువ ఇదే ప్రిపేర్ చేసారు అనమాట. టెక్నీషియన్ అడిగినా కూడా ఇదే ప్రిపేర్ చేసిండు. ఇది ఫిట్టింగ్ చేసేటప్పుడు చూద్దాం మనం. దీని ఎంఆర్పి విషయానికి వస్తే మోడల్ చూసుకోవచ్చు. ఇక్కడ కమాండ్ యూనిట్, ఇండోర్ యూనిట్ ప్లస్ అవుట్డోర్ యూనిట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంఆర్పి చూసుకోవచ్చు. ఎంఆర్పి 40,500 ఉంది. ఎంఆర్పి కమాండ్ 67,500 రూపాయలు ఉంది. కాకపోతే మనకు 46,000కి వచ్చింది. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఏప్రిల్ 2026. 2026లో మనకు మ్యానుఫ్యాక్చర్ అయింది. 2026 మోడల్. ఇండోర్ యూనిట్ ఆల్మోస్ట్ ఫిట్టింగ్ కంప్లీట్ అయింది. ఇక్కడ హోల్ చేసి పైప్స్ జాయింట్ చేయడం జరిగింది. డ్రిల్స్ చేసి ఆల్రెడీ ఇండోర్ యూనిట్ ఆల్మోస్ట్ ఫిట్టింగ్ కంప్లీట్. జస్ట్ స్క్రూస్ ఎక్కిస్తారు. ఇది అయిపోయిందంటే ఇది అవుట్డోర్ యూనిట్, ఇది బయట ఫిట్ చేస్తారు అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ హోల్స్ చేసి ఇటు పైపులు సెట్ చేశారు. మేబీ ఇక్కడ వస్తుంది ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయినాక చూద్దాం. మనది పానాసోనిక్ 5 స్టార్ 1.5 టన్ ఏసీ. ఇది బాగా సేల్ ఉంది ఇప్పుడు వాటికైతే. టెక్నీషియన్ కూడా ఇదే ప్రిపేర్ చేశారు. ఫిట్టింగ్ అయితే అవుతుంది. మంచి పెద్ద బిట్టుతోనే ఇక్కడ హోల్ చేసారు అటు ఇటు. మొత్తం వర్క్ కంప్లీట్ అయినాక చూద్దాం ఇట్లా కనిపిస్తుంది మనకి. అవుట్డోర్ యూనిట్కి 10 years వారంటీ, ఇండోర్ యూనిట్కి 5 years వారంటీ ఉంటుంది. ప్లస్ ఇలా ఆటోమేటిక్ క్లీనింగ్ ఫీచర్ ఉందన్నమాట. ఇది లేటెస్ట్ మోడల్, 2026 మోడల్. ఇది పానాసోనిక్ డస్ట్ బూస్టర్ అని సమ్ ఏదో కొత్తగా ఫీచర్ పెట్టారు దీనికి. దీని రిమోట్ చూసుకోవచ్చు. ఈ విధంగా రిమోట్ చిన్నగా ఉంది. ప్లస్ రిమోట్కి ఒక రిమోట్ హోల్డర్ కూడా రావడం జరిగింది. ఇట్లా ఒకటి గుడ్ థింగ్, అంతకుముందు లేకుండా ఇప్పుడు ఇస్తారు లేటెస్ట్గా. మనం పానాసోనిక్ యాప్ మీరాలే పానాసోనిక్ యాప్ ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసి చూద్దాం. మనము యాప్ ఓపెన్ చేస్తాం. ముందుగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ ద్వారా కూడా మన ఏసీని టోటల్ వైఫైతో కనెక్ట్ చేసుకొని మనం ఎక్కడి నుంచి అయినా ఏసీని కంట్రోల్ చేయొచ్చు అనమాట. పానాసోనిక్ ఏసీ అని చెప్పి ఇట్లా చూపిస్తుంది. చూపెట్టిన తర్వాత దాని మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏసీ ఆటోమేటిక్ పెట్టాలా, ఫ్యాన్ స్పీడు, పవర్ఫుల్లా, ఎకో మోడా, క్లీనా, ఏసీ పైన డిస్ప్లే మనకు టెంపరేచర్ డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఆ డిస్ప్లే ఉండాలనుకున్నా వద్దనుకున్నా ఏ విధంగా అయినా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. స్వింగ్, వర్టికల్ స్వింగ్ సంబంధించిన సెట్టింగ్స్ కానీ, హారిజంటల్ స్వింగ్ సంబంధించిన వాటి కానీ, క్లీనింగ్ కానీ మనం అందుబాటులో లేకున్నా కూడా జస్ట్ ఇక్కడ నుంచే మనం వెళ్ళడానికన్నా ముందే ఏసీని ఆన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. మనం వెళ్ళడంతోనే రూమ్ కూల్గా ఉండే విధంగా కూడా ఏసీని కంట్రోల్ చేయొచ్చు. ఏసీని టోటల్గా యాప్ ద్వారా అనేది మొత్తం కంట్రోల్ చేయొచ్చు. చాలా బాగుంది. వైఫైతో కనెక్ట్ చేసుకొని ఎక్కడుందైనా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. 2 AAA బ్యాటరీస్ ఆల్రెడీ అది ఫిట్టింగ్ అయిపోయింది. జస్ట్ క్యాప్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఏసీ లోపల ఎట్లుంటుంది, ఇక బయట అన్ని క్యాప్స్ ఫిట్ చేసినాక మనకు ఓవరాల్ లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇట్లా కనిపించేది ఇది డిస్ప్లే. ఇది ఫిట్ చేసేటప్పుడు రిమూవ్ చేస్తారనమాట. ఫిట్టింగ్ ఓవరాల్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా వైర్లు సెట్ చేసి ఈ డిస్ప్లేని అక్కడ మనకు పైన కనిపించే విధంగా సెట్ చేస్తారు. డిస్ప్లే అక్కడ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. అది ఫిట్ చేస్తే మనకు ఎంత కూలింగ్ వస్తుందో అది డిస్ప్లే అవుతుంది. ఓవరాల్ ఫిట్ అయినాక చూద్దాం మనం.
ఇండోర్ యూనిట్ మొత్తం ఫిట్ అయిపోయిన తర్వాత మనకు ఓవరాల్గా ఇది కనిపిస్తుంది. ఇక దీని పవర్ ఇన్పుట్ వైర్ ఇక్కడ నుంచి స్విచ్ 16 amps స్విచ్, దీని నుంచి కంట్రోల్ ద్వారా తీసుకుందాం పవర్. ఇక్కడ నుంచి అవుట్డోర్ యూనిట్ కూడా పవర్ వెళ్ళిపోతుంది. చూద్దాం అవుట్డోర్ యూనిట్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత అది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది అవుట్డోర్ యూనిట్. అవుట్డోర్ యూనిట్ ఫిట్టింగ్ కంప్లీట్ అయింది. చూసుకోవచ్చు వ్యాక్యూమ్ నడుస్తుంది. వ్యాక్యూమ్ అంటే మరి దీని గురించి మనకి ఎక్కువ ఏం తెలియదు, కానీ జస్ట్ ఏదో ప్రాసెస్ అవుతుంది. 100% వ్యాక్యూమ్ చేయించుకోవాలి. వ్యాక్యూమ్ చేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం కూలింగ్ ఎక్కువ వస్తుందట. ఇక్కడ వ్యాక్యూమ్ అవుతుంది. ఇక్కడ ఇండోర్ యూనిట్ కూడా టోటల్ అయిపోయింది. జస్ట్ పవర్ ప్లగ్ ఫిట్ చేస్తారు. ఓవరాల్గా చూసుకోవచ్చు నాయిస్ అనేది లైట్గా నాయిస్ ఉంది. హైలో తిరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు కూల్ అయితే సూపర్ కూల్ వస్తుంది. మనము ఈ విధంగా పవర్ ప్లగ్ యూజ్ చేసి 16 amp పవర్ ప్లగ్ ద్వారా పవర్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అయితే సూపర్ ఉంది. ఒకసారి అవుట్డోర్ యూనిట్ కూడా చూద్దాం మనం. అవుట్డోర్ యూనిట్ సౌండ్ నాయిస్ లైట్గానే ఉంది. ఫ్యాన్ తిరుగుతుంది. దీని వాటర్ ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది. లైట్గా డ్రాప్ పోయింది ఇప్పటిదాకా. ఫిట్టింగ్ వచ్చేసి బాగానే చేశారు. ఓవరాల్గా ఇది సక్సెస్ఫుల్లీ ఏసీ ఫిట్టింగ్ కంప్లీటెడ్. ఏసీ ఫిట్ చేసినాక మనకి కొంచెం ఇంట్లో క్లైమేట్ అనేది చాలా కూల్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. రిమోట్ ఇక్కడ ఫిట్ చేసినాం. బాగుంది కదా. రిమోట్ మౌంటర్ వచ్చింది కదా, ఇక్కడ ఫిట్ చేసిన. ఇది ఒకటి గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిమోట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.